ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం గురువు. మహాదేవ శ్రీమంతుడు. సో జనవరి మాసం 2026 మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఏళ్ళనాటి శని తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ఓవరాల్గా సంవత్సరంలో మొదటి నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? మేషరాశి వారికి ముఖ్యంగా ఎవరైతే అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతిక ఒకటో పాదం ప్రజెంట్ ఉన్నటువంటి సందర్భాలలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వీరిని వెంటాడుతూ అయితే ఉంది. అబ్బా ఏదన్నా ఒక మంచి జరిగితే అయిపోవని కానీ, లేదా ఏదో ఒక అవకాశం దొరికితే అయిపోవని కానీ, అంటే ఏదో ఒక దానికోసము వీరు తహతహలాడేటువంటి పరిస్థితి అంతే. సో అదేవిధంగా ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో మరి ఈ జనవరి నెలలో ఖచ్చితంగా మనము చెప్పేటువంటి ప్రిడిక్షన్ ఏవైతే ఉన్నాయో వీటిని వారు మైండ్లో పెట్టుకుంటూ మరొక విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. వ్యవహారిక నామం ప్రకారంగా మీరు చూసుకుంటున్నారా, జన్మనామం ప్రకారంగా మీరు చెక్ చేసుకుంటున్నారా? ఇప్పుడు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు గడిచినవి. మనము మ్యాక్సిమము వృషభ రాశి, అదేవిధంగా తులారాశి, సింహరాశి, కుంభరాశి ఇట్లా అనలైజ్ చేసి ఈ రాశుల వారు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇందులో ప్రభాకరు ఇతను మన దగ్గరికి రావడం జరిగింది. ఫలానా ఒక ఏరియాలో ఉన్న పేరు. ఇతని జన్మనామం ప్రకారంగా ఇతనిది పేరు పెట్టడం జరిగింది. ఫలానా రా అక్షరం వచ్చింది, రా మీద పేరు పెట్టమన్నారు, ప్రభాకర్ అని పెట్టారు. ఓకే, తులారాశి ఇక్కడికి సూపర్. మరొకతని పేరు రాజు, తనది వచ్చేసి మీనరాశి. మరొకరిది సునీత పేరు, సాసీసు అంటే కుంభరాశి, కానీ వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వృశ్చిక రాశి అయింది. మరి గురువుగారు కుంభరాశి వారు పాస్ అవుతారు అని చెప్పారు, ఫెయిల్ అయ్యారు. తులారాశి వారు పాస్ అవుతా అన్నారు, మరి రా అంటే తులారాశి కింద వస్తుంది, సాసియు అంటే కుంభరాశి కింద వస్తుందంటే అది మీరు పెద్ద పప్పులో కాలేసినట్టే. అది నేనేం చెప్పా, ప్రభాకరు రా రీ రూ రేతో తన జన్మనామం మొదలైంది, తను అదే పేరు పెట్టుకున్నాడు కనుక సక్సెస్ రేట్లో ఉన్నాడు. అదేవిధంగా కొంత సిగ్నేచర్ రిలేటెడ్ పేరు కరప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభాకరు అనేటువంటి పేరులో మనకు ఆ అక్షరాలను బట్టి ఇంకొక అక్షరాన్ని యాడ్ చేసాం. సో అంటే వారి పేరు ఇంగ్లీష్లో ఆ విధంగా రాసుకోవాలి. వారు రోజుకు ఒక ఇన్ని టైమ్స్ అని చెప్పి రాయాలి. రాస్తే దాన్నే పేరు కరప్షన్ అంటారు. వారి లైఫ్ బాగుంటుంది, సెట్ అయిపోతుంది. ఇక ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, మనము కూడా చెప్పేటువంటి ప్రిడిక్షన్ తులారాశ, కుంభరాశ, మీనరాశ ఇవంతా కూడా మనం చెప్పేది 100లో ఒక 20% మాత్రమే పాస్ మార్కులు దీనికి పడుతుంది. సో ఇట్లా చెప్పినా కూడా చాలామంది ఏమంటున్నారంటే, గురువుగారు మీరు చెప్పింది 20 కాదు 85% మాకు నిజమవుతున్నాయి మీరు చెప్పినవి. మా లైఫ్లో నిజంగా అసలు ఈ విధంగా ఎవ్వరు లేరు చెప్పేది. అసలు నేను ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ వద్దకు వెళ్ళాను, ఎవ్వరు నాకు చెప్పలేదు ఈ విధంగా నా జీవితాన్ని నా కళ్ళకు కట్టినట్టుకంటే విధంగా. అసలు నా భర్త క్యాన్సర్తో చనిపోయాడు అనేటువంటి విషయము నాకు నా పిల్లలకు తప్ప ఎవ్వరికి తెలియదు. మీకెట్లా తెలుసు అని కూడా నన్ను అడిగింది. మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందా, లైక్ మీకు కానీ మీ భర్తకు కానీ, ఇట్లనే అడుగుతా. మా భర్తకు క్యాన్సర్ ఉన్నది గురుగారు, క్యాన్సర్తోనే మరణించారు మొన్న 2022-23లో అన్న. అంటే 100కు 200% ఎవరు నమ్మినా నమ్మకున్నా సాక్షాత్ అమ్మవారు చెప్పేటువంటి సమాధానాలు అవి. జస్ట్ పేరు చెప్తే చాలు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మన దగ్గర కూడా కెమెరామెన్లకు కానీ ఎంతమందికి వాళ్ళే షాక్ అయిపోయారు. అదేంది గురుగారు ఏమైనా కన్నపిశాచి విద్య చేస్తున్నారా అని ఎవరు అడిగారు నన్ను.
ఎవరి సాధనలు వారికి ఉంటవి కనుక దైవ బలం అది. ఇక్కడ ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఎవరైనా మీకు ఎవరు కనెక్ట్ అయితే వారి దగ్గర పోయి చెప్పించుకోండి, నేను కాదు అని అనను. కానీ మీకు ఒక రిజల్ట్ రావాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా మేషరాశి వారికి బాగాలేదు అనేటువంటి విషయం నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ఏదేమైనా మేషరాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ మొదటి జనవరి నెలలో నమ్మక ద్రోహాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. నమ్మక ద్రోహాలు, ధన నష్టము, అదేవిధంగా మనకు శత్రువుల వలన భయము, నేను అసలు అక్కడికి పోవద్దు అని అనుకునేటువంటి ప్లేస్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. గతంలో మీరు మానేసినటువంటి ఆఫీస్కు నుండి మళ్ళీ పిలుపులు రావచ్చును. అదేవిధంగా ఆలోచన హీనతగా ఉండే పరిస్థితి ఉంటుంది. కొంత మీ ఆలోచన అనేటువంటిది చక్కగా ఆలోచించేటువంటి మీరు మందహీనంగా ఆలోచించే లెవెల్కు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. కనుక ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటిది ఏది ఉండదు. ఒకరి మీద భారం వద్దు. మేషరాశి వారికి కావాల్సింది స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛలో మీరు ఉండండి, అన్నీ మీ దగ్గరికి వస్తాయి. కట్టేసినట్టుగా మీ జీవితాన్ని గడుపుకుంటే అది మీకు ఎప్పటికీ న్యాయం అయితే జరగదు, గమనించుకోండి. అదేవిధంగా కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేయడానికి కూడా శుభంగా కనబడుతుంది. సంఘంలో కొంత గౌరవ మర్యాదలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొన్ని అకారణంగానే కొన్ని వైరములు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అనుకున్నటువంటి పనులకు కొన్ని ఆటంకాలు మాత్రం వచ్చే పరిస్థితి ఉన్నది. సో బీ కేర్ఫుల్ అని చెప్పొచ్చును. అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బు వచ్చే పరిస్థితి ఉంటుంది తప్పకుండా. గతంలో ఎవరికో ఇచ్చారు, రాక ఒక 10 నెలలు అయ్యింది అనుకుందాం, 8 నెలలు అయింది అనుకుందాం, 5 నెలలు అయింది అనుకుందాం. ఈ జనవరి నెలలో కానీ ఆల్రెడీ డిసెంబర్ నెలలో కానీ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా కుటుంబ సౌఖ్యము, తీర్థయాత్రలకు ఎటైనా వెళ్ళడం కానీ, టూర్ వేయడం కానీ ఎటన్నా, చక్కటి ధనాదాయము, అదేవిధంగా దాన ధర్మాలు ఏమైనా చేయొచ్చును. ఏం చెప్పలేం. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, అయ్యో మనకే అనిపిస్తుంది, ఒక ఎవరన్నా అక్కడ ఉన్నట్టయితే ఓ 500 1000 మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఏదైనా దానం ఇవ్వబుద్ధి అవుతుంది, చెప్పలేం. సో అలాంటి పరిస్థితి. అదేవిధంగా కొంత ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పిడి కనబడుతూ ఉన్నది. ఉద్యోగానికి సంబంధించింది ఏదో ఒక అవకతవకలు అయితే కనబడే పరిస్థితి ఉన్నది. అనూహ్యమైనటువంటి ఆపదలు. అదేవిధంగా రాజశిక్ష, కొంత రాజశిక్ష అంటే మీ పై చైర్మన్ కానీ, మీ పై బాస్ కానీ, మీ పై అధికారుల నుండి కొంత మీకు ఏదో ఒకటి ఇబ్బంది, ఏమైనా వస్తువులు దొంగతనానికి గురి కావచ్చును, జాగ్రత్త. అదేవిధంగా కొంత గృహంలో కొన్ని సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కొంత బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు, భార్యాభర్తలలో కూడా కొంత అనుమానాస్పదమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. సో అదొకటి చూసుకోండి. అదేవిధంగా ఇంకని ఏమిటంటే కొంత వృత్తికి సంబంధించి ఎవరో ఒకరు మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూడడం కానీ, బ్యాడ్గా చిత్రీకరించేటువంటి సంఘటనలు ఏమైనా జరగవచ్చును, అక్కడ చెప్పలేం, 1 2 అనేటువంటిది. సో ఇలాంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత అదేవిధంగా పనులలో కూడా విఘ్నాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. మేషరాశి వారు ఖచ్చితంగా మీరు కుదిరితే ఒకసారి గానుగాపూర్ వెళ్ళి రండి. ఈ యొక్క జనవరి నెలలో కొత్త సంవత్సరం గానుగా. సో అదేవిధంగా ఈ యొక్క జనవరి నెలలో కొత్త సంవత్సరానికి సంబంధించి మనకు ఆయుష్య హోమము, చక్కగా వేద ఆశీర్వాదాలు మన ఆధ్వర్యంలో అయితే ఉండబోతున్నాయి. సో ఇది కూడా గమనించుకోండి. యాజ్ యువర్ విష్. అది కూడా గానగాపూర్లో, మళ్ళీ గానగాపూర్ క్షేత్రంలో మనము చేసేటువంటి మొట్టమొదటి జనవరి 1 రోజే. సో వీడియో కూడా మనము ఛానల్లో వేయించే ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా
ఇట్లనైతే ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇందాక నేను సర్పంచ్ ఎలక్షన్స్ విషయంలో క్లియర్గా అర్థమయ్యే విధంగా వీరికి చెప్పా. అట్లనే మీ జాతకము ఒక వివాహమా, సంతానమా, ఉద్యోగమా, వ్యాపారమా, ఇవి ఏదైతే మాకు సెట్ అవుతుందా సెట్ కాదా. మొన్న ఒకతను ఈ మన దీన్ని ఏమంటారు డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్ రిలేటెడ్ తను ఒక ఏజెన్సీ 37 లక్షలు లాస్ చేసారు ఆయన. ఈ దొంగ ఇవేంది మన అదేందో మన ఫోన్పేలోనో గూగుల్ పేలోనో డబ్బులు పంపించినట్టే వస్తుందట కానీ డబ్బులు రావట. క్లోన్ చేస్తారు యాప్ని ఫేక్. పాపం ఈయన బిజీలో ఈయనుండి చూసుకోలే. తీరా చూసేసరికి 30 లక్షల లాస్. వాళ్ళు వాళ్ళ పొద్దున వచ్చి బోరున విలపించారు. అంటే తనకు అది సెట్ అయిందా సెట్ కాలేదా అనేది నేను చూసి చెప్పా. అది ఆ డైరెక్షన్లో ఎట్లా ఏంది ఏ డైరెక్షన్లో ఏది ఉండాలి ఎగ్జాక్ట్లీ అనేటువంటిది. కనుక అట్లా ఉంటుంది కొన్ని. సో అది వారికి వారు ఫీల్ కావాలి. ఒక స్వీట్ తినబుద్ధి అయింది, అది మనము ఇష్టపడి తింటాం కానీ తిను అంటే మనం ఎట్లా తింటాం. సో నేను అంతే చెప్తున్నా. నేను ఎన్ని చెప్పినా మీరు నాకు కనెక్ట్ కావాలి. నాకు కనెక్ట్ అయితేనే మీరు నా దగ్గర రాగలుగుతారు. మీ సమస్యను అది 100కు 200% ఎట్లా అంటే ఒక పెన్సిల్తో ఎట్లనైతే రాసి రబ్బర్తో ఎట్లయితే మలుపుతామో ఆ విధంగా మీ సమస్య నేను మలుపుతా. అది మాత్రం గన్ షాట్. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ మంచి ధైర్యాన్ని కలిగించారు. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.